మీరు 'చిక్రీ చిక్రీ' సాంగ్ ప్రోమో చూసే ఉంటారు. ఎందుకంటే అది చాలా బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఆ సాంగ్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ ప్రోమో చూడడం వల్ల పిల్లలు చెడు వ్యసనమైన స్మోకింగ్ వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉన్నదన్న సంగతి మీకు తెలుసా? అది ఎలాగో నేను చెప్తాను వినండి. ఈ ప్రోమోలో మనకు చాలా ఇష్టమైన అంశాలన్నిటిని ఏర్చి కూర్చి వాటన్నిటిని తీసుకెళ్ళి చేయకూడని పనైన చెడు వ్యసనమైన స్మోకింగ్ తోటి విజువల్‌గా లింక్ చేశారు యూనిట్ సభ్యులు. అది తెలిసి చేశారని నేను అనట్లేదు కానీ, తెలిసి చేసినా, తెలియకుండా చేసినా, ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ చేసినా, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ చేసినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయం మనందరికంటే బాగా వాళ్ళకే తెలుసు. ఎందుకంటే 'ముఖేష్ కి కహాని' మనకు అందించింది వాళ్ళే కాబట్టి. ఈ ప్రోమోలో మనకు చాలా ఇష్టమైన అంశాలన్నిటిని ఏర్చికూర్చి ఎలా అందించారో చెప్తాను వినండి. మెగా పవర్ స్టార్ డాన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అర్థం పర్థం లేని క్యాచీగా ఉన్న తెలుగు సాహిత్యం, తెలుగు స్పష్టంగా పలకడం రాని సింగర్ పాడిన పాట, క్రికెట్. వీటన్నిటిని చేసే మన కథానాయకుడు 24 గంటలు ఆడుతున్నా, పాడుతున్నా, అమ్మాయి వెంట పడుతున్నా, ఆఖరికి రిలాక్స్డ్‌గా కూర్చున్నా సరే స్మోకింగ్ చేస్తూనే ఉన్నాడు. దీనివల్ల ఏంటవుతుందంటే మనకిష్టమైన విషయాల మీద ఆసక్తి, దాని మీద ఉన్న ఇష్టం ఈ స్మోకింగ్ వైపు కూడా సానుకూల దృక్పథంగా మారే ప్రమాదం ఉంది. ఇది ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల్లో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మంచి నుంచి చెడుని సెపరేట్ చేసి చెప్పలేరు కాబట్టి, తెలిసి తెలియని వయసు కాబట్టి, ఇంకా ఎదిగి ఎదగని మనసు కాబట్టి. సో, ఈ ప్రమాదం ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇటువంటి ప్రోమోలు గానీ, సినిమాలు గానీ మనం చూసిన తర్వాత పిల్లలందరినీ కూర్చోబెట్టి అందులో ఉన్న మంచేంటి, చెడేంటి అని విశ్లేషించాలి. వాళ్ళకి ఏమి నచ్చింది, ఏమి నచ్చలేదు దాంతో మొదలుపెట్టి ఇందులో మంచేంటి, చెడేంటి అన్నది మనం క్లియర్‌గా చెప్పాలి. మనం ఏం ధోరణి చూస్తామంటే ఇందులో రామ్ చరణ్ చేసిన డాన్స్ స్టెప్పులు నేర్చుకోవడానికంటే, రామ్ చరణ్ చేసిన స్మోకింగ్ నేర్చుకోవడానికే పిల్లలందరూ ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఎందుకంటే మనం ఈజీగా ఉన్న వాటికి, చెడు వ్యసనాలకి తొందరగా ఆకర్షితులవుతాం ఆ వయసులో కాబట్టి. అందుకని ఖచ్చితంగా పేరెంట్స్ ఇటువంటి ప్రోమోలు గానీ, సినిమాలు గానీ చూసిన తర్వాత, అయిన తర్వాత ఒక అరగంట సేపు దాని మీద డిస్కషన్ పెట్టి మంచేంటి, చెడేంటి అని పిల్లలకి చెప్తే, పిల్లలు వాళ్ళకి ఇష్టమైన టాపిక్ మీరు మాట్లాడారని మీ మీద ఇంకా ఇష్టాన్ని పెంచుకుంటారు. మంచేంటి, చెడేంటి చెప్పారు కాబట్టి దాని నుంచి నేర్చుకొని ఈ చెడు వ్యసనాలు బారిన పడకుండా ఉండే అవకాశం కూడా ఉంది. అందుకని ఖచ్చితంగా మీరు వాళ్ళతోటి ఇవి చూసిన తర్వాత డిస్కషన్ చేయండి. ఏమన్నా ప్రశ్నలు గానీ, సందేహాలు గానీ, లేకపోతే కామెంట్స్ గానీ, కరెక్షన్స్ గానీ ఏమన్నా ఉంటే గనక నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను మీ డాక్టర్ శంకర్, సైకియాట్రిస్ట్. థాంక్ యూ.